శానిటేషన్ డెవలప్ చేయాలి. ఎస్పెషల్లీ డ్రాప్ అవుట్స్ పర్సెంటేజ్ తగ్గించడానికి స్కూల్ యొక్క రెనోవ్మెంట్ జరగడం ఇప్పుడు మనం చూస్తున్నాం. సో మరి మనం ఇంత మాట్లాడుకున్న తర్వాత వాష్ ఏరియా అంటే బాత్రూమ్స్ దగ్గర అండ్ స్కూల్ కి సంబంధించిన కిచెన్ చూడకపోతే మాత్రం అది తప్పవుతుంది సార్. లెట్స్ అబ్సల్యూట్లీ గో దేర్ అండ్ ఆల్సో టాక్ అబౌట్ దట్. రండి. చాలా మంది పాపులేషన్ గవర్నమెంట్ స్కూల్స్ కి వచ్చే ముఖ్య ఉద్దేశం సార్ ఇక్కడ చాలా పౌష్టికాహారం లభిస్తుంది. అట్లీస్ట్ 2 పూట్ల మేము పిల్లలకి భోజనం పెట్టలేకపోయినా స్కూల్కి వెళ్తే వాళ్ళన్నా పెడతారు అక్కడ భోజనం, ఒక పూట భోజనం తింటారు అనుకుని వస్తారు. ఆ నమ్మకాన్ని నిలబెడుతూ మనకి ఇక్కడ 6 days 6 డిఫరెంట్ మెనూస్ ప్లాన్ చేసింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ దిస్ అండి? చూద్దాం రండి. నేను చూసి నేను ఆశ్చర్యపోయాను నిజంగా. రండి చూడండి. సూపర్ ఉందా? ఇప్పుడు స్కూల్స్ లో చాలా టేస్టీ ఫుడ్ కూడా పెడుతున్నారు అన్నది టాక్ సార్. చూడండి పులిహార నాకు ఇష్టమైంది. నాకు కూడా. చూడండి గుడ్డు మాకు ఇంట్లో కూడా ఇవ్వరు, ఒక రోజు ఇస్తారేమో. ఇక్కడ స్కూల్లో 5 days ఇస్తున్నారు, 5 రోజులు. అదేంటమ్మా? రాగి జావ. చూడండి ఎంత హెల్తీయో. ఇటు పులిహార, గుడ్డు, రాగి జావ. ఇంకేముందమ్మా ఇవాళ? టమాటా చట్నీ. కొంచెం చాలు. చూడండి ఎక్సలెంట్. వేడిగా రోజు ఇలాంటి మెనూనే ఉంటుందా అమ్మా, లేకపోతే ఒకరు ఫస్ట్ సోమవారం ఏమో కట్టి పొంగలండి, కోడిగుడ్డు, కట్టి పొంగలి, టమాటా ఇగురు. రెండో రోజునేమో పులిహార, కోడిగుడ్డు, టమాటా చట్నీ. మూడో రోజునేమో కూరగాయల బిర్యానీ, బంగాళదుంపల కుర్మ, కోడిగుడ్డు. 4వ రోజునేమో సాంబార్ బాతు. 5వ రోజునేమో గోంగూర పప్పు. 6వ రోజునేమో స్వీట్ పొంగలి, మామూలుగా రైసు, పుదీనా రైసు. సో దీంతో పాటు ఎక్సలెంట్ సార్. కార్పొరేట్ స్కూల్లో విద్య, 5 star హోటల్ మెను. గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్న ఆంధ్రప్రదేశ్ పిల్లలకి ఇంతకన్నా ఏం కావాలి? ఏది ప్రతి దాంట్లో ఒక కేరు, శ్రద్ధ, ప్రేమ, విద్య పట్ల ఉన్న ఆయన గౌరవం అన్నది మాకు అర్థమవుతుంది. ఇవన్నీ చూస్తే ఇవి మన కళ్ళ ముందు చూస్తున్నాం కదా, నిజాలు ఇవి. సార్ ఒక్కసారి మనం తప్పకుండా ఇక్కడ వాటర్ ఎలా ఉన్నాయి అండ్ ఎస్పెషల్లీ గర్ల్స్ స్టూడెంట్స్ కి సంబంధించి డ్రాప్ అవుట్స్ పర్సెంటేజ్ తగ్గించడానికి టాయిలెట్స్ ఇక్కడ రెనోవేట్ చేశారని చెప్తున్నారు. మనం అది కూడా వచ్చి చూడాల్సిన పాయింట్ సార్. 100% చూద్దాం. ఇది బాయ్స్ కి ఏంటి, ఇది గర్ల్స్ కి. వీళ్ళు అంటే చూడండి అసలు ఎక్కడ ఒక స్మెల్ లేదు అసలు. ఇవి చూడండి, ఒక ప్రాపర్ వాతావరణంలో పిల్లలు పెరుగుతున్నారు, ఇక్కడ చదువుకుంటున్నారు అని చెప్పొచ్చు కదా సార్. 100%. అంటే ఇటువంటి మారుమూల గ్రామంలో ఇటువంటి ఫెసిలిటీస్, ఇలాంటి స్కూల్స్ మీకు మా కర్లపాలెం మండలంలో 17 స్కూల్స్ ఉన్నాయి. 17 స్కూల్స్. మనం ఈరోజు ఒకదానికి వచ్చాము, గణపవరం. అలాగే మీకు ప్యార్లీ అని, అలాగే పెద పులుగువారి పాలెం అని, అలాగే చింతాయపాలెం అని, నర్రావారి పాలెం అని, అన్నింటిలో కూడా స్కూల్స్ ఇలాగే ఉన్నాయి. ఇంకో చూడండి వాటర్ ఎక్సలెంట్. ఇది అసలు వాష్ బేసిన్ అంటే వాళ్ళు చూడండి, కీప్ యూ హ్యాండ్స్ క్లీన్. ఎస్పెషల్లీ మనకి కోవిడ్ తర్వాత ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్. అంటే వాళ్ళ గర్ల్స్కి సపరేట్ వాష్ బేసిన్, వీళ్ళకి సపరేట్ వాష్ బేసిన్. ప్రతి దాంట్లో మీకు క్వాలిటీ కనపడుతుంది, శ్రద్ధ కనపడుతుంది, విద్య పట్ల ఆయనకున్న ప్రేమ కనపడుతుంది. చూడండి ఏంటి సార్ ఇది? ఇది